మీ వెలగపూడి వచ్చేసరికి 2014లో అప్పుడే సచివాలయ నిర్మాణం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇందాక మీరు అన్నట్టు రోడ్లు వేయడం కానీ ఇప్పుడు నేను కూడా చూశాను దారిలో పీజీ హాస్టల్స్ వచ్చినాయి, చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కడుతున్నారు, ఈ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే అభివృద్ధి 29 గ్రామాల్లో సమాంతరంగా జరుగుతుందంటారా? మీరు వెలగపూడే చూశారు, మీరు లోపలికి ఐనోలుకి వెళ్ళాలండి. ఐనోలు ఇప్పుడు ప్రస్తుతం నడిచే సెక్రటేరియట్ కాడి నుంచి రైట్ సైడ్ ఇంకా అట్లానే ముందుకెళ్ళండి. అక్కడ విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, మళ్ళీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాలా వచ్చినాయి. మరి ఆ ప్రాంతం అంతా వాటి మీద చాలా ఇక్కడికంటే ఎక్కువ ఉండే ఆడ పీజీ హాస్టల్స్ కానీ మరి కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఆ రకంగా డెవలప్ అవుతుంది. ఇటుపోతే తుళ్ళూరు బాగానే డెవలప్ ఉంది. ప్రతి ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వెంకటపాలెం కాడ దగ్గర చూస్తే సీడ్ యాక్సెస్ రోడ్కి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, దాని ఏమంటే బిట్స్ పిలాని వాళ్ళు కడుతున్నారు. దానికి ఆపోజిట్ 5 స్టార్ హోటల్ అంట ఒకటి, మహాలక్ష్మి గ్రూప్ అని చెప్పి ఏదో అన్నారు, అది హోటల్ ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాని పక్కన ఇటు క్వాంటమ్ వ్యాలీ నడుస్తుంది. మరి సిఆర్డి ఇవన్నీ రాజధాని మొత్తం పనులు జరుగుతున్నాయి. రాజధాని మొత్తంలో సమానంగానే ఉంది, సమాంతరంగా అటువంటిది ఏమీ లేదు. కానీ ఎంత జరిగినా రెండో విడత ఇప్పుడు భూ సమీకరణలో చాలా మంది రైతులు వెనకడుగు వేస్తున్నారు భూములు ఇవ్వడానికి. దాదాపు 1,00,000 ఎకరాల సేకరణతో రాజధాని అవసరమా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు? అంటే భూమి ఒక రకంగా కొంతమందికి ఇది ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ అవసరం, భూమి కూడా అవసరం. ఎందుకంటే కొంది భూమి వాల్యూ పెరిగింది. భూమి వాల్యూ పెరిగినప్పుడు ఇది భూ సమీకరణకు కానీ దేనికి కానీ ఇవ్వాలంటే అప్పుడు మళ్ళీ పోరాటాలు ఎక్కువ అవుతాయి. ప్రస్తుతానికి ఈ భూమి సాలదు. ఎట్లా సాలదంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసుకోండి, ఇది వరల్డ్ క్లాస్ సిటీ, గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని చెప్పని ఏదో చెప్తున్నారు, గ్రీన్ అండ్ బ్లూ గ్రీనర్ సిటీ అని చెప్పి చెప్తున్నారు. మరి దీంట్లో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా ఒక క్రమబద్ధంగా ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినట్టు నేను, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవడానికి వీల్లేదు. కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారమే కట్టుకోవాలి. కాబట్టి ఇది ఇక ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి ప్రపంచం మొత్తం ఇది ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఈ రోడ్లు ఇది వేస్తున్నారు. ఇప్పుడు ఇది వేసే దాంట్లో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు వచ్చేదంతా కూడా కొంచెం మందగమనంగా ఉంది. కానీ ఈ రోడ్లు అయిపోయిన తర్వాత ఈ పీరియడ్ అయిపోయే తలకి గవర్నమెంట్ రోడ్లు ఇవన్నీ దాదాపు అవుతాయి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫస్ట్ విడత ఎట్టి పరిస్థితుల్లో పూర్తయిపోయింది కాబట్టి గ్యారంటీగా ఎక్స్ట్రా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక విమానాశ్రయం కావాల్సి వస్తుంది, మరి ఇప్పుడు రైల్వే స్టేషన్ కావాల్సి వస్తుంది, మరి ఒక పెద్ద రింగ్ రోడ్డుకి కావాల్సి వస్తుంది, పెద్ద బస్ స్టాండ్, మరి బస్ టెర్మినల్ ఒకటి పెద్దది కావాల్సి వస్తుంది. మరి రాజధాని కాబట్టి మరి ఇన్నింటికి కావాలంటే స్థలాలు చాలా అవసరం. రాజధానిలో అనేక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్ సెక్రటేరియట్ అమరావతికే శాంక్షన్ అయింది. మరి సౌత్ ఇండియాలో ఎక్కడా లేకుండా అమరావతికే శాంక్షన్ అయింది. మరి వాళ్ళకు ఒక 27 ఎకరాలు ఏమో స్థలం ఇచ్చారు. మరి సెంట్రల్ సెక్రటరీ అంటే దాదాపు ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అమరావతికే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది ప్రజల్లో భావం. మరి ఇంత వచ్చినప్పుడు చాలా ఉంది కదా. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ అంతా వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్ అమ్మటే బ్యాంక్ స్ట్రీట్ ఒకటి ఏర్పడింది. మీరు అట్లనే ఇక్కడ 10కి 11కి మధ్యలో జడ్జెస్ క్వార్టర్స్ కానీ మరి మినిస్టర్ బంగ్లాలు కానీ మరి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో పూర్తయి ఇవన్నీ దాదాపు వచ్చి నెక్స్ట్ ఇయర్కే ఈ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఇప్పుడు ఎంప్లాయీస్కి కానీ వీళ్ళంతా వచ్చేస్తారు ఇక్కడికే, మొత్తం ఇక్కడికే వస్తారు. కాబట్టి ఇది చాలా బాగుంటుంది.